వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మరి గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర అయితే మరి ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాలంటీర్ని కాదు, వాలంటీర్ వాళ్ళ మమ్మీని, నా కూతురు ఇచ్చా నా కూతుర్ని. జగనన్న ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన నేను నీ బిడ్డలకు ఉద్యోగాన్ని ఇస్తా చదివిస్తా అన్నాడు. ఒక జాబ్ ఇచ్చిండు. ఇప్పుడు నా బిడ్డను డాక్టర్ని చెయ్యాలా? పాప ఏడో పాప, నాకు 8 మంది పాపలు, ఒక్క పాప. ఆయన కష్టపడి చదివిస్తున్న పిల్లలను నాకు నా జగనన్న నమ్మకంతో నా పిల్లలను డాక్టర్ని చేయాలా? జగన్ రావాలా? మళ్ళీ ఒకసారికి నా బిడ్డను డాక్టర్ని కళ్ళ చూడాలా? రావాల్సిందే. 8 మంది ఆడపిల్లలు, ఒక్క బాబు, ఏడో పాప, అందరినీ చదివించా. ఆయన ఈ అమ్మాయి కోరిక నా జగనన్న తీరుస్తాడు కూడా. నాకు నా నమ్మకం జగనన్నే. కరోనా టైంలో ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? ఒక్క రూపాయి ఇచ్చారా? కోట్లు దోచుకున్నారు. పేదలకు సహాయం చేశారా? జగనన్న ఎంత కరోనా తల్లి పిల్ల పట్టకుండా కూడా వాలంటీర్లను పెట్టి తల్లి దూరం ఉండి చూసింది, తండ్రి దూరం ఉండి చూసిండ్రు. 5 సంవత్సరాల పరిపాలన చూసాము జగనన్న పరిపాలన. ప్రతిపక్షాలు అయితే అసలు ఏమి అభివృద్ధి లేదంటున్నాయి, యువకులకి ఉద్యోగాలు లేవంటున్నాయి. నువ్వు యువకుడుగా చెప్పు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? 1,25,000 మందికి మా ఇంటి పక్కన సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చాడు జగనన్న. ఈ రోజు 1వ తారీఖు పెన్షన్ వస్తున్నాడు. కారణం ఎవరు? జగనన్న. ఇంటింటికి ప్రతి 10 మంది కారణం ఎవరు? జగనన్న. ఇంటింటికి ప్రతి సర్టిఫికేట్, మేము మున్సిపాలిటీ కాసిన పనుల, ఎంఆర్ఓస్ పనుల మా ఇంటికి వస్తున్నారు వాలంటీర్లు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా మీరు సర్టిఫికేట్లు పెట్టుకోండి, మీకు ఈ పథకాలు వస్తాయి, అయ్యా మీరు ఇవ్వండి, మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. వాళ్ళు బతులాడుతున్నారు మమ్మల్ని. గవర్నమెంట్ మా కాడికి వచ్చింది, మేము తమ దగ్గర పాటల. నాకు కారణం ఎవరు? జగనన్న. ఏంటి వాలంటీర్ల మీద పడి ఏడుస్తున్నారు ఏంటి? చంద్రబాబు పోటీ చేసిన జగన్ మీద కాదు, వాలంటీర్ల మీద. చంద్రబాబు పోటీ చేసిన వాలంటీర్ల మీద. అందుకే మనం అడుగా 10,000 అంట, 50,000 అంట, లక్షలు తీసుకెళ్ళాలంట. వాళ్ళ అబ్బాయిని మాత్రం మంగళూరులో గెలిపించుకోలేడు. వాడికి సీన్ లేదు, ఒకడికి బుద్ధి లేదు, ఒకడికి సిగ్గు లేదు, ఒకడికి బలం లేదు, జగన్కి తిరుగులేదు. బాగుందండి. జగన్ తల్లే రావాలండి, జగన్ తల్లి గెలవాలండి. జగన్ మాకు పింఛన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. జగన్ తల్లి రావాలి. మొన్న మరి వాలంటీర్ లేరండి, మాకు సచివాలయం కాడ ఇచ్చారండి పింఛన. చక్రవర్తి గారు లైన్ లో నిలబడతారా? మళ్ళీ మాకు వాలంటీర్లే కావాలి, జగన్ బాబే కావాలి. 10,000 ఎక్కిస్తాడు వాలంటీర్కి, 5,000 పెట్టి జగన్ చేస్తున్నాడు. ఏ లెక్కలో ఇస్తాడు 10,000? జనాలను ముంచిస్తాడా? ఏం సృష్టించేది? ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? వీడు పావులాగాన్ని తీసుకొచ్చి పావులాగాన్ని ఇది చేస్తున్నాడు. ఏ లెక్కలో చేస్తారు వాళ్ళు? ఏ లెక్కలో చేస్తారు చెప్పండి? అమ్మఒడి గాని, స్కూళ్ళు గాని, ఏదైనా గాని జగన్ చేసినట్టు. జగన్ ఏమన్నాడు? నీకు మంచి జరుగుతున్నా ఓటేయమన్నాడు. ఏ లెక్కలో చెబుతున్నాడు? జగన్ చేశాడు కాబట్టి చెబుతున్నాడు. ఏ లెక్క చెబుతున్నాడు మరి? వాడు ఎట్ట చేస్తాడు? చంద్రబాబు ఎట్ట చేస్తాడు? చంద్రబాబు అసలు ఎవడు నమ్మడు. జగన్ చేసింది పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. మాట తప్పకుండా, మడం తిప్పకుండా నేను చేస్తేనే నీకు ఓటేయమని అడిగిన మగవాడు ఇంతవరకు ఏ సీఎం లేడు. ఒక మగవాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ పులి ఒక్కటే, రాయలసీమ పులి. ఇంతకుముందు మగవాడు ఇంకా ఎవడు రాలేడు సీఎం కూడా. ఇలాంటి మగవాడు ఇంకా ఎవడు లేడు. మంచి చేసే మగవాడు ఇంకా రాడు. పోగొట్టుకున్నామంటే ఇంతకు నాశనం అయిపోవటమే. జగన్ పోగొట్టుకుంటే ఇంతకు నాశనం అయిపోవటమే. రాష్ట్రం కూడా ఇంతటితో నాశనం అయిపోవటమే. జగన్ ఒకటే మాట అంటాడు, గెలిపించుకుంటాం. 100కి 90% జగన్ గెలిపించుకుంటాం. నీ కోరిక ఏంటమ్మా? అసలు నీ జీవిత ఆశయం ఏంటి? డాక్టర్ అవ్వాలన్నా. డాక్టర్ సంపూర్ణ అనుకోని రాసుకోవాలి. ఏం చదువుతున్నావు ఇప్పుడు?
నీట్ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ చదువుతున్నా. ఓకే, ఇప్పుడు జగనన్న పరిపాలనలో నువ్వు డాక్టర్ అవుతావని విశ్వసిస్తున్నావా? నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఏం చేయాలి మనం? ఓటేసి గెలిపించుకోవాలి. గెలిపించాలి. ఏం చెప్తున్నారు మీ అమ్మ నాన్న? ఏం చెప్తున్నారు నీకు? జగన్కే ఓటేయమని చెప్పి. జగనే రావాలి, జగనే రావాలి. ఎడ్యుకేషన్ ఎలా ఉందమ్మా? జగన్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అయింది. చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం తేవడం వల్ల పీపుల్ కి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది. అందుకని ఇంగ్లీష్ మీడియం చాలా హెల్ప్ అవుతుంది. దానికి ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా గ్రేట్ సార్. జగన్ రావాలి, జగన్ రావాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి. ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? వాలంటీర్లు ఇద్దరు కావాలన్నారు. మళ్ళీ గెలవటానికి 100 అబద్ధాలు చెప్తారండి. గెలవటానికి 100 అబద్ధాలు చెప్తారు. ముస్లిం సోదరులు పట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చంద్రబాబు అవసరం ముస్లిం సోదరులు అవసరం లేదని బీజేపీతో పొత్తు కలుపుతున్నాడు. అర్థమైందా? జై జగన్. గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామయ్య గారు 1,00,000 మెజార్టీకి గెలిచిపోతున్నారు. పొన్నూరు నియోజకవర్గం మాది. అమ్మటి మురళీగౌడ్ గారు గెలవబోతున్నారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులు పొందుతాడు కదా. ఆయన ఇక్కడ వస్తాడండి. ఎలక్షన్ కి వస్తాడు. ఆయన ఎలక్షన్ హెలికాప్టర్ తిరిగి చూస్తాడు. ఆయన చూసి అమెరికాకి వెళ్ళిపోతాడు. మధ్యలో ఒకసారి ఏదో చంద్రబాబు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాడు మళ్ళీ ఇక్కడికి. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. ఎలా ఉంది? ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ దాకా వచ్చానంటే నాకు జగన్ గారు పెట్టిన పథకాలు నాకు మెయిన్ అంటే అన్ని పథకాలు బాగుండి, పథకాలు బాగుంది అనట్లేదు. నాకు హత్తుకుపోయిన పథకాలు 3 ఉన్నాయి అన్న. ఆ 3 ఏంటంటే, ముందు మెయిన్ పసిపిల్లల్ని దేవుళ్ళగా అందరూ కొలుసుకుంటాం. ఆ పసిబిడ్డలకి ఇన్ని సంవత్సరాల నుంచి లోగడ జరిగిన ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే, వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, పసిబిడ్డల గురించి ఎవరన్నా ఆలోచించారా? వాళ్ళకి ఓటు లేదన్న ఒక్క దాంతోనే వాళ్ళని పట్టించుకున్న నాయకుడు ఎవడు లేడన్నా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పట్టించుకుంటా పసిబిడ్డల గురించి. వాళ్ళకి వాళ్ళ స్కూల్లో కమ్మన భోజనం, యూనిఫామ్, పుస్తకాలు, అమ్మఒడి డబ్బు వచ్చినా కానీ ఆయన ఏమంటున్నాడన్నా, ప్రైవేట్ స్కూల్ ఎందుకు, నేను ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తున్నాను, స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మీ బిడ్డలు చదివించుకోండి, చదివించుకున్నా కానీ అమ్మఒడి 15,000 రూపాయలు పడతాయన్న. నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివించుకో అంటే ఆయన చదివించుకోండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోని ఆయన అంటలా, ఎక్కడైనా చదివించుకోండి, 15,000 రూపాయలు పడతాయి. ఏ ముఖ్యమంత్రి అసలు ఇన్ని సంవత్సరాలు చేయాలి? పాలన ఎలా సాగుతుంది? ఏంటి పరిస్థితి? ఈ పాలనలో ఎవరైనా చంద్రబాబు నాయుడు అంత ముందు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ పుస్తకంకి వేస్తా అన్నాడు, వేసాడా? బంగారం ఎవరు తెచ్చుకోవద్దు మహిళలు కానీ ఎవరైనా అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు కూడా కోటేశ్వరం చేస్తా అన్నాడు పేదవాళ్ళని. నమ్ముతారా? ఒక్కొక్క క్వశ్చన్. అదే విధంగా కరెంటు కూడా ఇచ్చేస్తాను, కరెంటు మీరు అదే రైతులు ఇచ్చేసుకొని మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవాలన్నాడు. ఏ విధంగా ఎట్లా ఏ విధంగా కరెంటు? చంద్రబాబు సంపద సృష్టిస్తా అంటే నమ్ముతున్నారా? ఏందన్నా ఏ విధంగా సృష్టిస్తాడు? ఈ అంతకుముందు గత 14 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఏ విధంగా మరి అప్పుడు చేయలేదన్నా. ఇవాళ ఎట్లా నమ్ముతారన్నా? ఏ ప్రజలు కూడా నమ్మరు కదా. కూడా జగన్ అనే రావాలి. మీ బాధలు ఏంటి? మా బాధలు ఏం లేదు, జగన్ అన్న వస్తేనే మళ్ళీ మంచిది. వాలంటీర్లు కావాలా? కావాలా, నా కొడుకు కావాలా, రావాలా, వాలంటీర్లు కావాలి. జగన్ అన్న రావాలా. జగన్ అన్న వచ్చి ఏం చేయాలి? అందరికి ప్రజలకు బాగా మంచి చేయాలి. మరి వస్తాడా? వస్తాడు. ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? బాగుంది. ఏం పాలన బాగుంది? జగన్ పాలన ఏముంది? ఏంది నీకు నచ్చింది ఏంటి? అలాగే అందరూ బాగా చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు అందరికి, పిల్లలకి తల్లికి అందరికి అన్ని వృద్ధాపించిన కానీ అన్ని బాగా చేస్తున్నాడు. ఇప్పుడు మటుకు రాష్ట్రంలో ఎన్నికల విధానం ఎలా జరుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంగళగిరి నుంచి అండి. మంగళగిరి. ఏంటి లోకేష్ ఎలా ఉండబోతుంది? లోకేష్ గారు ఏం లేదండి, జనాల్లో అసలు అయితే రావట్లేదు. ఆయన ఏదో రచ్చబండి అని పెట్టి 20 మందిని పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు తప్ప జనాల్లోకి వచ్చి గడప గడప తిరగాలండి. చేయలేరండి, కష్టపడలేరు వాళ్ళు. ఇక్కడ కష్టపడినోడు నిన్న తమిళనాడు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారం సభ చేసి వచ్చాడు, మీటింగ్.
ఏదో అంటారు ఇంటికి వెళ్ళి రచ్చ గెలవాలంటారు, అది లేదు వాళ్ళకి ముందు. ఆయనే గెలవలేడు, మరి తమిళనాడు పోయి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అసలు ఇవన్నీ వేస్ట్ అండి, అవన్నీ వాళ్ళు చేసేవన్నీ అసలు అనవసరమైన పనులు అవన్నీ. ముందు మనం చాలా సేవా కార్యక్రమాలు చేశాను, ఓడిపోయిన తర్వాత లోకేష్ చెప్పుకుంటున్నాడు. ఏమండి ఏం చేశాడు? ముందు ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు 5 నెలలు మన లక్ష బళ్ళలోనూ తోపుడు బళ్ళు వేస్తున్నాడు. అవి సంక్షేమ పథకాలా లేకపోతే అయ్యన్న అభివృద్ధి? అది కాదండి. ముందు చేనేత కార్మికులకి ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ మగ్గం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి. అసలు ఏంది దాని గురించి తెలిస్తేనే కదా వీళ్ళకి మన వీళ్ళు లోకల్ ఉండే వాళ్ళు అయితే పక్కన వాళ్ళ సమస్యలు ఏం తెలిసిద్ది. ఆయన ఎక్కడి నుంచి వచ్చేసా నీ సమస్య ఏంది అని రచన. ఈసారి తెలుగుదేశం వాళ్ళు డబ్బులు నీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టి గెలుస్తామని చెప్తున్నట్టు డబ్బుతో అన్ని కుదరవండి, డబ్బుతో రాజకీయాలు చేయలేరు. అభ్యర్థులను కూడా గుర్తుకు పెట్టుకోవాలి, మనుషులు గుర్తు పెట్టుకోవాలి. మురుగుడు లావణ్య మంగళగిరిలో గెలుస్తుందా లేదు? పక్కాగా గెలుస్తారండి, పక్కాగా. ఓకే, ఇప్పుడు గుంటూరు జిల్లా ఉందన్న, గుంటూరు పార్లమెంట్ ఉంది, పెమ్మసాని ఎన్ఆర్ఐ ఉన్నాడు, డబ్బులు ఫుల్ ఉన్నాయంట. ఏంటి పరిస్థితి? మరి కిల్లర్ రోసి సరిపోతాడు? డబ్బులు తీసుకుంటారండి, డబ్బులు తీసుకున్న జగనన్నకి వేసేస్తారు ఓట్లు, కిల్లర్ రోసి గారికి వేసేస్తారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, పెన్షన్ కానివ్వండి, పెన్షన్ పెంపు కానివ్వండి, 18,500 కానీ, 45 సంవత్సరాలకు కానీ, ఇలా సంక్షేమ స్కూల్ పిల్లలకు కానీ, అమ్మ నాడు నేడు కానీ, ఈ సంక్షేమ పథకాలను చూసి జనాలందరికీ జగనన్నే కావాలని కోరుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు ఎంతమంది ఎన్ఆర్ఐ రావచ్చు, కానీ ముందు జగనన్నకి ఓటేసే వస్తారు. ఎవరైనా కాదు, డబ్బు తీసుకుంటారు జగనన్నకి వేసేస్తారండి. మా జగనన్న కూడా ఏదో చెప్తున్నారు, డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం మన ఫ్యాన్ కేయండి. అది జగనన్న చెప్పి. మంగళగిరిలో 3వ ఫ్యాను తిరగబోతుందండి. ఆర్కే గారు ఆల్రెడీ 2 సార్లు ఎగరేసాడు, 3వసారి ఒక లేడీస్ ఎగరేస్తారు. ఎందుకంటే ఇంత బట్టి టీడీపీ గెలవలా ఇది మంగళగిరిలో. ఇప్పుడు ఒక మహిళ చేతిలో ఒక నాయకుడు లోకేష్ ఓడిపోతే ఎలా ఉంటది? ఒక్కళ్ళే కదండి, పవన్ కళ్యాణ్ గారి చేత లేడీని వదిలేరు, బాలకృష్ణ గారి మీద ఆయన మీద కూడా లేడీని వదిలేరు, ఇప్పుడు లోకేష్ మీద కూడా లేడీని వదిలేరు. ఎందుకంటే ఆడవాళ్ళ చేత కొట్టించేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్. అది ఏంటన్నా ఎట్లా ఉంది పరిస్థితి? రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి, మరికొద్ది రోజులు వైసీపీ పార్టీ గెలిచింది సార్. ఎట్లా అంటే మన రైతులు బాగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, మన క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ బాగా చేస్తున్నాడు. వ్యవసాయం దండగైందనేమో చంద్రబాబు చెబుతున్నాడు. అసలు 30 సంవత్సరాలు జగన్ గారు వచ్చిన కాడి నుంచి పంటలు బాగానే పడింది. కాదే కొంచెం ఆ వాతావరణం ఒడిదుడుకు వస్తా ఉన్నాయి, ఎవరు వచ్చినా వస్తానే ఉంటాయి తప్ప అవన్నీ చేసేది. ఎన్నికలు బాగానే జరిగింది సార్. ఎన్నికలంతా మరి జగన్ గారే వస్తారు, జగన్ చూసే వేస్తారు ఓటు. అంతే నాయకుడు చూసి ఎవరు 175 నియోజకవర్గాల్లో ఆయన నిలబడుతున్నాడా? అలా అని కాదు, ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు, రాజు అనేవాడు పరిపాలించేవాడికి అవలక్షణాలు ఎలా ఉన్నాయో ఇలా వర్షం కూడా చూడు అనుకూలించింది, వాతావరణం కూడా అనుకూలించింది. రాజు అనేవాడికి మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశారు చూసావా, అలాగే ఉపదేశించారు. ఇవాళ వర్షం చూడు ఎలా పడిందో. అది శుభ సూచన సార్, బాగా శుభ సూచన, గ్యారంటీగా.